హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు కార్యాలయంను ఏఎస్ఎఫ్ నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతి లేని కళాశాలలను సీజ్ చేయడంతో పాటు నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఈ రోజు హైదరాబాద్ లాంటి నగరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు కళాశాలలో ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది. ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడ సరైన సదుపాయాలు లేకుండా, సొంత బిల్డింగ్లు లేకుండా, అలా ఎలాంటి సౌకర్యాలు లేకున్నప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మేమేమో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు అని చెప్తూ శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కార్పొరేట్ కళాశాలలో ఈ రోజు మాఫియాగా మారి ఈ రోజు వందలాది మంది విద్యార్థులను దోపిడీతోనే వీళ్ళు అంతా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వము గుర్తించలేని కళాశాలలు, ఆ కళాశాలల లిస్టు బహిర్గతం చేయాలి. ఏవైతే కళాశాలలో గుర్తింపు లేవో తీసుకోవాలి. దీనికి ఫీజు అనేది ఒక ఆర్ఎఫ్సి అని ఒకటి ఉంటుంది, ఫీజు డిస్టింగ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీని కూడా ఇప్పటి వరకు ఫామ్ చేయట్లేదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా తక్షణమే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే ఒక స్ట్రక్చర్ అనేది తీసుకురావాలి. ఫీజుల దోపిడీ అరికట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో సరైన ఫ్యాకల్టీ లేరు, నోటిఫికేషన్ లేక విద్యార్థులకు న్యాయమైన విద్య ఇవ్వడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. తక్షణమే ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ కాలేజీలలో ఫ్యాకల్టీ లేకపోవడం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 పైచిలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఏ ఒక్క జూనియర్ కళాశాలలో సొంత భవనం లేకుండా అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అక్కడ ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా, అక్కడ ఉన్న మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించే రోజు అనేక రకాలుగా ప్రభుత్వ కళాశాలలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఏనాడు కూడా గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. నేడు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలం గడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రధానంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకునేది దానిపై ఎటువంటి సమీక్ష నిర్వహించకుండా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రైవేట్ కార్పొరేట్ ఒక ఫీజుల దోపిడీని అడ్డుకోకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రోజు ₹1,00,000 వసూలు చేస్తున్నా కూడా కనీసం ఇంటర్ బోర్డు అధికారులు స్పందించలేదు. విద్యార్థి సంఘాలుగా మేము అనేక మార్లు విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ దృష్టికి తీసుకొని కనీసం చర్యలు తీసుకోలేదు. అంటే ఈ రోజు ఇంటర్ బోర్డు జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంటర్ బోర్డు అక్రమాలకు పుట్టలుగా, అవినీతికి పుట్టలుగా మారింది. ఈ రోజు విద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు తీసుకొని ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు బత్తాసు వల్కే విధంగా ఈ రోజు కనపడుతుంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపై పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఫీజుల నియంత్రణ చేస్తామని అంటుంది ప్రభుత్వం, అయినా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నట్టు? ఫీజులను నియంత్రణ చేస్తా అని చెప్పి ఫీజులను ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫీజులు కట్టడి చేయండి, నియంత్రణకు సంబంధించి టైం నియంత్రణ కమిటీ వేయండి. కానీ తక్షణమే కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు నియంత్రించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చేతులు గాలినాక ఆకులు ముట్టుకుంటే ఏం ఉపయోగం? ఈ రోజు ఇప్పటికే చాలా మంది పేద విద్యార్థులు ఈ రోజు మొదటి సంవత్సరం చదువుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు 60% ఫీజులు కడుతున్న ఈ రోజు కళాశాలలో ప్రవేశం ఉంటుందని చెప్పేసి బహిరంగంగా హెచ్చరిస్తున్నా కూడా కనీసం విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాల్సిందే. ఈ యొక్క బోర్డులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించాల్సిందే. రానున్న కాలంలో ప్రజాప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోని చెప్పేసి అఖిలభారతీయ విద్యాసంఘంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. స్వయంగా విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖలో చేయాల్సిన మార్పులపై ఎందుకు దృష్టి పెట్టలేదని కూడా విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో విశాల్, స్వతంత్ర న్యూస్.